కానీ మీరు చెప్పిన దాంట్లో కొన్ని అంశాలు నాకు కనబడుతున్నది ఏంటంటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని మీరు తప్పుపడుతున్నారు. అవును సార్. తెలంగాణ ఉద్యమాన్ని మీరు తప్పుపడుతున్నారు. అవును సార్. అప్పుడు విశారదన్ తెలంగాణ ద్రోహి అవుతాడు. ఎందుకు అవుతాడు సార్? డాక్టర్ అంబేద్కర్ భారత స్వాతంత్రోద్యమం నడిపినప్పుడు నా జాతికి రాని స్వాతంత్రం నాకు అవసరం లేదని భారత స్వాతంత్రోద్యమంలో డాక్టర్ అంబేద్కర్ పాల్గొనలే. మొదటి స్వాతంత్రోద్యమంలో జ్యోతిరావు ఫూలే నా ప్రజలకు రాని స్వాతంత్రం నాకెందుకు అని ఆయన పాల్గొనలే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆ రాజ్యంలో నా ప్రజలకు స్థానం లేని తెలంగాణ రాజ్యం నాకెందుకు అని నేను పాల్గొనలే. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొననందుకు నేను గర్విస్తున్నా. తెలంగాణ ప్రజలు పాల్గొన్నారు కదా, ఇదే 90% ప్రజలు పాల్గొంటే కదా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. సార్, తెలంగాణ విశారదన్ పాల్గొనకపోవచ్చు, 90% ఈ ఉత్పత్తి వర్గాలు పాల్గొంటేనే కదా వచ్చింది. పాల్గొన్న వాళ్ళు గర్వపడుతున్నారా? పాల్గొన్న వాళ్ళు ఆనందపడుతున్నారా? పాల్గొన్న ప్రజలు దుఃఖపడుతున్నారా? ఇప్పుడు ఎవరు విజయం సాధించారు? పాల్గొన్న వాడు గర్వపడుతున్నాడు పాల్గొనలేదని. మరి పాల్గొన్న ప్రజలకి ఫలాలు ఏమొచ్చినాయి? పాల్గొన్న ప్రజలు ఏ విధంగా ఆనందంగా ఉన్నారు మనం చూస్తున్నాం కదా ఇప్పుడు రాజ్యంలో.